ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్? ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనౌన్స్మెంట్ వీడియో లాంచ్ చేశారు. దాంట్లో ఒక లైన్ చెప్పాడు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, ఏ డిక్లరేషన్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కి బాలీవుడ్ మొత్తం మండుతుంది. ఆ టైటిల్ షారుఖ్ ఖాన్ ది అని. సో ప్రభాస్ వర్సెస్ షారుఖ్ ఖాన్, హూ ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రైట్ నౌ. వీడియో ఫుల్ గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. షారుఖ్ ఖాన్ 30 years గా బాలీవుడ్ ని రూల్ చేస్తున్నాడు. ఒక లెజెండ్. ఆయన సినిమాస్ తో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. ప్రభాస్ కామ్ గా ఉంటాడు, మీడియాలో చాలా తక్కువగా మాట్లాడతాడు, కానీ ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఇండియా మొత్తం షేక్ అవుతుంది. షారుఖ్ ఖాన్ బాయ్వి 1000 crores మూవీస్ 2 ఉన్నాయి, బట్ ఆ 2 కార్పొరేట్ బుకింగ్సే. ఇది నేను కాదు, షారుఖ్ ఖాన్ డియరెస్ట్ ఫ్రెండ్ కాజోలో ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది. ప్రభాస్ అన్న కలెక్షన్స్ మ్యాన్ 1 crore, 1 crore, 4 crores, 3 150 crores ప్లస్ డే 1, ఇంకెన్నో ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎప్పుడైతే ఇండియన్ సినిమాస్ రూల్ చేస్తున్నా అనిపించిందో SRK తనలో ఉన్న ఈగోయిజం చూపించాడు. I'm the last of the stars. I'll tell you with an example. 2023 డిసెంబర్ లో సలార్ వర్సెస్ డంకీ క్లాష్ అయింది, గుర్తుందా? షారుఖ్ ఖాన్ పియర్ మాఫియా నార్త్ లో ఉన్న అన్ని PVRs లో సలార్ షో క్యాన్సిల్ చేయించారు. అంతేకాకుండా కార్పొరేట్ బుకింగ్ కూడా చేశారు. అప్పుడు ఆడియన్స్ బ్యాన్ PVR ట్రెండ్ చేస్తే వాళ్ళ షేర్ వాల్యూ కూడా పడిపోయింది. అట్లుంటది ప్రభాస్ అన్నతో. ప్రభాస్ మూవీస్ అంటే వరల్డ్ లెవెల్ స్టాండర్డ్ సెట్ చేశాడు. బాహుబలితో స్టార్ట్ చేసి సాహో, సలార్, కల్కి, స్పిరిట్, ఫౌజీ, ప్రతి మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటది. ప్రభాస్ అన్న ఒక్క మూవీ రిలీజ్ అయితే బుక్ మై షో క్రాష్ అవుతుంది. ఓటీటీలో విజిట్ అయితే సర్వర్స్ డౌన్ అయిపోతాయి. షారుఖ్ ఖాన్ ఇస్ అ లెజెండ్, నో డౌట్, బట్ టుడే ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా, ద మ్యాన్ రిప్రజెంటింగ్ భారత్ ఇన్ గ్లోబల్ రేంజ్ ఈస్ ప్రభాస్. హి డజంట్ నీడ్ ప్రమోషన్స్. ఒక పోస్టర్, ఒక వర్డ్ చాలు, ఇండియా మొత్తం ఆయన మూవీస్ గురించి మాట్లాడుకుంటారు. సో ఫైనల్ గా ఈ జనరేషన్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఒక టైటిల్ ఉంటే దాన్ని జస్టిఫై చేసేది ప్రభాస్ మాత్రమే.